హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లాట్. ఈరోజు నేను మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. రీసెంట్గా ఒక వ్యక్తి నన్ను వారి గురించి ప్రార్థన చేయమని అడిగారు. అయితే నేను వారి కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాక ప్రార్థన అంతా అయిపోయాక వాళ్ళు నన్ను అడుగుతున్నారు, అక్క మీకు ఏమన్నా కనిపించిందా? మీరు ప్రార్థన చేశారు కదా, నా గురించి నా కుటుంబం గురించి మీకు ఏమన్నా కనిపించిందా అక్క ప్రార్థనలో అని నన్ను అడిగారు. అదేంట్రా ఎందుకని అలా అడుగుతున్నావు అని నేను అన్నాను. అప్పుడు ఆ వ్యక్తి నాకు సమాధానం చెప్తున్నారు, మొన్న ఒక పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేశారక్క, వాళ్ళు చెప్తున్నారు ఇదిగో ఇక్కడ మీ ఇంట్లో చీకటి ఉంది అని చెప్పారంట. అప్పుడు నాకు అనిపించింది, అయ్యో ఏంటి అసలు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తున్నారు అని. అయితే అప్పుడు నేను వారితో ఒక మాట చెప్పా, ఒకసారి కళ్ళు మూసుకోండి అని. కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుందండి? చీకటే కదా. వారికే కాదు, ఎవరికైనా కళ్ళు మూసుకుంటే కనిపించేది చీకటే. సో ప్రార్థన చేసినప్పుడు నాకు చీకటి కనిపించింది, నాకు అది కనిపించింది, ఇది కనిపించింది అని వాటి గురించి ఎప్పుడు భయపడద్దు. నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కనిపిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుని స్వరం నీకు వినిపించుద్ది. అంతే తప్ప అపవాది కార్యాలు కాదండి. నిజంగా అలాంటి మాటలకి ఎప్పుడు భయపడకండి. కళ్ళు మూసుకుంటే ఎవరికైనా కనిపించేది చీకటే, కళ్ళు తెరిస్తే కనిపించేది వెలుగు. మన దేవుడు వెలుగై ఉన్నాడు. నిజంగా ఆయన స్వరాన్ని వినాలి, ఆయన కార్యాలు చూడాలి అనుకుంటే కనుక విశ్వాసంతో ఆయన్ని మనం అడుగుదాము. ఆయనే డైరెక్ట్గా నీతో మాట్లాడటం జరుగుతుంది. ఆయన వాక్కు ద్వారా కానీ, ఆయన స్వరం వినిపించి కానీ, ఆయన దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వప్నాల ద్వారా ఎలా అయినా సరే నీతో మాట్లాడతారనమాట. సో ఎప్పుడో ఎవరో ఏదో ఒకటి నెగిటివ్గా చెప్పిన దాన్ని మాత్రం మనస్సులో ఉంచుకొనవద్దు. చీకటి కనిపించింది, అది కనిపించింది, అది ఇది అని దేని గురించి అయినా సరే నువ్వు ప్రార్థనలో కనిపెట్టు. దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. అటు వెలుగైనటువంటి యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసు నామం ద్వారా మన జీవితాలకి శుభములు కలుగును గాక. ఆమేన్.